సాయిరాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు నా అనంతకోటి ప్రణామాలు సమర్పిస్తున్నాను. శ్రీ సత్యసాయి పూర్వ విద్యార్థులు నిర్వహించే రంగారెడ్డి జిల్లా 81వ సమర్పణ కార్యక్రమానికి ఈనాటి వక్తగా విచ్చేసినటువంటి శ్రీ కోనంకి సావిత్రీదేవి గారికి వనస్థలిపురం సమితి తరపున స్వాగతం, సుస్వాగతం. మరియు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి సాయి భక్తులందరికీ నా హృదయపూర్వక సాయిరాం. ముందుగా ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిద్దాం. శ్రీమతి సావిత్రీదేవి గారిని మరియు సాయి రూప గారిని మరియు శ్రీమతి పావని గారిని మరియు లక్ష్మీకాంతం గారిని మరియు రాణి గారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీమతి సావిత్రీదేవి గారి గురించి పరిచయ వాక్యాలు. మన ప్రియ భగవాన్ బాబా గారికి భక్తురాలైన శ్రీమతి సావిత్రీదేవి గారు శ్రీ కేవి శర్మ మరియు రామమ్మ దంపతులకు జన్మించారు. 1964లో 3 సంవత్సరాల వయసులోనే స్వయంగా స్వామివారే వారి ఇంటికి వెళ్ళి తనని తన కుటుంబాన్ని ఆశీర్వదించి ప్రశాంతి నిలయంలో జరిగే శివరాత్రి వేడుకలలో పాల్గొనవలసిందిగా స్వామివారు వారిని పిలవడంతో స్వామివారితో వారి దివ్య ప్రయాణం ప్రారంభం జరిగింది. ఈ అద్భుతమైన అనుభవం, విశ్వాసం, భక్తి, సేవతో కూడిన జీవితానికి పునాది వేసింది. అలాగే శ్రీమతి సావిత్రీదేవి గారు అనంతపురం క్యాంపస్లోని శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థల్లో BA మరియు MA పూర్తి చేశారు. స్వామివారి అనుమతితో ఆమె ప్రశాంతి నిలయంలో తన నివాసాన్ని కొనసాగిస్తూ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో B.Ed పూర్తి చేశారు. అలాగే హైదరాబాద్లోని సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాలలో తన ఉపాధ్యాయ వృత్తిని మొట్టమొదటిసారిగా ప్రారంభించారు. డిసెంబర్ 1985లో రేపల్లెలో శ్రీ సత్యసాయి ఉన్నత పాఠశాలలో తెలుగు మరియు బాల వికాస్ ఉపాధ్యాయురాలిగా సేవ చేసేందుకు భగవాన్ బాబా వారు వారికి దివ్య అవకాశాన్ని కల్పించారు. డిసెంబర్ 2020లో పదవి విరమణ చేసే వరకు 35 సంవత్సరాల పాటు స్వామివారి విద్యా కార్యక్రమానికి నిస్వార్థ సేవను అంకితం చేశారు. ఆమె భర్త శ్రీ అనంతరాజు జగదీశ సాయి గారు JLB బాలికల జూనియర్ కళాశాలలో వాణిజ్య శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేశారు. వీరు ఈ పుణ్య దంపతులు విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ విలువలు నేర్పుతూ 4 సభ్యులున్న కుటుంబాన్ని పెంచి పోషించారు. అలాగే స్వామివారి యొక్క ప్రేమ, క్రమశిక్షణ, నిస్వార్థ సేవ అనే బోధనలను ఆచరిస్తూ ఆయన దివ్య మార్గదర్శకత్వానికి జీవితాంతం కృతజ్ఞతతో జీవిస్తున్నారు. స్వామి వద్ద వారు నేర్చుకున్న జీవిత అనుభవాలు మనందరితో పంచుకోవడానికి వారిని వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాను. ఓం నమః ప్రణవాగర్థాయ
शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवाकाराय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। పలికెడిది సాయి కథయట పలికించు విభుండు సాయిరాముడట నే పలికిన భవహరమగునట పలికిద వేరుండుగాత పలుకగనే లా భగవాన్ శ్రీ సాయిరాముని సాయిమాత పాదపద్మములకు నా హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పించుకుంటున్నాను. ఇక్కడ ఆసీనులై ఉన్న సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ సమితి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నటువంటి పెద్దలు శ్రీ కృష్ణకుమార్ గారు, శ్రీ రామకృష్ణ గారు, శ్రీ ప్రేమకుమార్ గారు, శ్రీ అచ్యుత్ గారు, శ్రీమతి నాగవాణి గారు, శ్రీమతి బాలకుమారి గారు, శ్రీమతి ప్రమీల గారు, శ్రీమతి పావని గారు, ముఖ్యంగా శ్రీ ఉపద్రష్ట చైతన్య గారు మున్నగ వారందరికీ నా ధన్యవాదాలు, నమస్సులు. ఇంకా మనం ఎంతో ప్రేమగా ప్రియంగా మాట్లాడుకునే స్వామి నామం నిరంతరం నిర్విరామంగా మన హృదయ సింహాసనం మీద కూర్చోబెట్టుకొని ప్రార్థించే ఆ శుభ నామం గురించి, ఆ శుభ స్వరూపం గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా ఎంత అని ఇంత అని చెప్పలేనంత గొప్ప అద్భుత మూర్తి శ్రీ సాయి భగవానుడు. ఏ అవతారం ప్రాణులందరికీ ఆనందాన్ని ఇచ్చి సుఖాన్ని ప్రసాదించి మనకు సంసార జలధి నుంచి బయటకి తీసుకొస్తుందో ఆ అవతారమే శ్రీ స్వామి. ఎవరి నామం ఉచ్చరిస్తే మృత్యువు కూడా మన చెంతకు రాకుండా పారిపోతుందో అటువంటి శక్తివంతమైనటువంటి అవతారం శ్రీ స్వామి. అలాంటి స్వామి నామాన్ని, స్వామి ప్రేమను, స్వామి దర్శన స్పర్శన సంభాషణలను మనం అంతా ఏదో ఒక సందర్భంలో పొంది ఉంటాం, అనుభవించి ఉంటాం, అనుభూతి చెంది ఉంటాం. అలాంటి ప్రియమైన మన స్వామి నామాన్ని, స్వామి మార్గాన్ని మనం అనుసరించే వాళ్ళము. ఇంకా వేరే మార్గాన్ని అనుసరించలేము. అది ఎలాగంటే మందార మకరంద మాధుర్యమునదేలు మధు పొంగు పోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలదూగు రాయంచ జనని తరంగిణులకు లలిత రసాల పల్లవ కాది చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబు అరగునే సాంద్రనీ హారములకు అంబుజోదర దివ్య పాదారవింద
వచనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతిని తరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అని ఆనాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపునికి చెప్పాడు. నారాయణ భక్తి మానుకో అని హింసించిన కన్న తండ్రిని నా వల్ల కాదు, ఎందుకంటే మకరందం లాంటి భగవంతుడి నామాన్ని వదిలిపెట్టి నేను ఉండలేను, జీవించలేను, అదే నా ప్రాణం అని నిరూపించాడు ప్రహ్లాదుడు. ఎంత వాడండి, చిన్న పిల్లవాడు, 5 ఏళ్ల పిల్లవాడు. మరి స్వచ్ఛమైన హృదయంతో భగవన్నామం చేస్తే చాలు. మనము ఏ మంత్రాలు, ఏ పూజలు, ఏ వ్రతాలు ఏమీ చేయకపోయినా స్వచ్ఛమైన హృదయంతో ఆయన్ని తలుచుకుంటే చాలు. ఆయన మన వెంట జంట కంట ఉండి కాపాడతారు. అది మన అందరికీ అనుభవమే. స్వామితో టచ్ ఉన్న వాళ్ళందరికీ, స్వామిని దర్శించుకున్న వాళ్ళందరికీ, స్వామిని నమ్మిన వాళ్ళందరికీ కూడా చాలా అనుభవం. అది అనుభవిస్తేనే అర్థమవుతుంది తప్ప ఒకళ్ళు చెప్తే అర్థం కాదు. ఇంకా స్వామి ఎలా అంటే, ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక, ఏ వేళను సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానూన రూపకుడై ఒప్పుచునుండు అట్టి హరిని ప్రార్థింతు సిద్ధుండనై అని పోతన గారు తన భాగవతంలోని కథల ద్వారా మనకు నిరూపించారు. ఒక సూర్యుడు ఈ సమస్త ప్రాణికోటికి తాను ఒక్కొక్కడుగా ఎలా భాసిస్తున్నాడో, ఒక్క స్వామి మనందరికీ స్వామి నావారు, నా స్వామి, నా స్వామి అనే ఒక భావాన్ని మనలో కలిగింపజేస్తారు. స్వామి నాతో ఉన్నారు, ఎవరు లేకపోయినా పర్వాలేదు, నాకు స్వామి తోడున్నారు. ఈ భరోసా ఎవరిస్తారండి? స్వామి తప్ప. ఈ భరోసా మనందరి జీవితాల్లో మనకుంది స్వామి. కాబట్టి ఆ సాయి భాస్కరుని యొక్క నామస్మరణ, సాయి భాస్కరుని యొక్క ప్రేమ, సాయి భాస్కరుడు మనకిచ్చిన మార్గదర్శకత్వం మన జీవితంలో ఉన్నటువంటి అజ్ఞాన, అంధకార, అరిషడ్వర్గాది అనేక దుర్గుణాలను పటాపంచలు చేసి మనల్ని సన్మార్గంలో పెడుతుంది అనటానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలండి? ఇదే స్వామి మహిమ, ఇదే సాయి ప్రేమ. ఆ ప్రేమ ఇక్కడ అందరి మనసులో, కళ్ళల్లో కనిపిస్తోంది. ఆ ప్రేమను అనుభవించిన వారికి. ఇంకా నా గురించి చెప్పమన్నారు. నాకు 4 సంవత్సరాల వయస్సు అప్పుడు ఇక్కడ ఉన్నారు చూడండి స్వామి, అదే రూపం. ఆ తెల్ల దుస్తుల్లో నేను 3 సంవత్సరాల చిన్న పాపని మా అమ్మమ్మ గారి ఊళ్ళో మా అమ్మతో ఉన్నప్పుడు మా అమ్మకి తన కజిను సత్యం శివం సుందరం ఇచ్చారండి. అది చదువుతూ ఆమె నిద్రపోయింది. నిద్రపోయినప్పుడు ఆమె మంచం చుట్టూరా జరజరా ఏదో పాకినట్టు శబ్దం వచ్చింది. అప్పుడు ఫిబ్రవరి 5వ తేదీ అండి, 1964. ఆ పాకినట్టు శబ్దం వస్తే నిద్రలో మెలకు వచ్చి చూస్తే మంచం చుట్టూరా ఒక పెద్ద పాము పడగెత్తి ఉంది చుట్టుకొని. అప్పుడు మా అమ్మ, నాయనా నువ్వెవరో, నాకు ఆ పుస్తకం చదువుతున్నది కాబట్టి వెంటనే ఆమెకు స్ఫురించింది అనమాట. స్వామిది మొదటి భాగం, అదే మొదటిసారి చదవటం సత్యం శివసుందరం. ఆ
చూస్తూ నైనా నువ్వు ఈ రూపంలో కనిపిస్తే నేను తట్టుకోలేను, ఇంకే రూపంలో అయినా కనపడు అని దండం పెట్టింది. ఆ పాము వెళ్ళిపోయి ఆ తర్వాత మళ్ళీ నిద్రలోకి జారుకుంది. నిద్రలోకి జారుకున్న కొంచెంసేపటికి మరలా ఒక ముసలాయన కర్ర పట్టుకుని లే లే ఎందుకు నిద్రపోతున్నావు, లే టైం అయింది పద అని లేపుతున్నారు. తీరా చూస్తే ఆ పుస్తకంలో షిరిడి బాబా ఫోటో చూశారు మా అమ్మగారు. చూసి ఆ ఫోటోలో ఉన్న ఆయన అంటే ఈయనలాగా ఉన్నారే అనిపించి ఇంకా లాభం లేదు, ఈయనెవరో మహాత్ముడు. ఆమెకు సాధువులన్నా సన్యాసులన్నా చాలా ఇంట్రెస్ట్. మా నాన్నగారు దానికి పూర్తి వ్యతిరేకం. ఆయన యోగా రాజరాజేశ్వరి సాక్షాత్కారం పొందిన వ్యక్తి మా నాన్నగారు. ఆయనకు ఈ యోగా అభ్యాసం అనేది రాజరాజేశ్వరి కటాక్షం వల్ల ఆయనకి ఆమె యోగా మార్గాన్ని చూపించారు రాజరాజేశ్వరి. సో ఆయన అది పాటిస్తూ ఉంటారు. ఈమె సన్యాసులు సాధువులు అంటే ఆసక్తి. ఇద్దరూ ఆధ్యాత్మిక మార్గంలోనే ఉన్నారు, కానీ ఇద్దరు మార్గాలు వేరు. సరే ఈయన ఎవరో మహాత్ముడిలాగా ఉన్నారు, ఇంక లాభం లేదు, టైం వేస్ట్ చేయకూడదు అని చెప్పి నన్ను తీసుకుని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసారు. వచ్చి బస్ స్టాప్లో నించొని ఉన్నాం. అప్పుడు ఈ స్వామి వచ్చారు. అలానే ఉత్తరీయం మీద వేసుకొని పళ్ళెం పట్టుకొని వచ్చి మా ముందర చిరునవ్వులతో నిలబడ్డారు. అమ్మకి మూడోసారి కన్ఫర్మ్ అయింది, ఈయనెవరో మహానుభావుడు, వెళ్ళాల్సిందే, చూడాల్సిందే. అప్పటికి శివరాత్రి 11వ తేదీ అండి. ఆ సంవత్సరం శివరాత్రి 11వ తేదీ వచ్చింది. ఇది జరిగింది ఫిబ్రవరి 5. ఇంటికి వచ్చింది అమ్మమ్మతో చెప్పేసింది, నేను ఇక వెళ్ళిపోతున్నానమ్మా అని చెప్పి ప్రయాణమై మేమిద్దరం బస్ స్టాప్కి వచ్చి నిలబడ్డప్పుడు స్వామి వచ్చి మా ముందు నిల్చున్నారు. నాకు ఒక 3 పైసల కాయిన్ ఇచ్చి ఆ పళ్ళెల్లో వేసి ఆయన ఎంత దూరం వెళ్తారో ఆయన వెంబడే వెళ్ళు, ఆయన ఎంత దూరం వెళ్తారో చూసిరా అని పంపించింది. స్వామి 4 అడుగులు వేశారు, మాయమయ్యారు. అప్పటికి ఇంకా నేను చాలా దూరం తిరిగి వచ్చాను. అమ్మ నాకు ఎక్కడ కనపడలేదమ్మా అని చెప్పాను. ఆ తర్వాత మా ఊరు వచ్చాం. మా ఊరు తెలంగాణకి ఆంధ్రాకి బార్డరు, మారుమూల పల్లెటూరు, పొందుగల అని నడికూడ బీబీ నగర్ రైలు మార్గంలో ఉంటుంది. కృష్ణానది దాటగానే మా ఊరు వస్తుంది. ఆ ఊరికి వెళ్ళాలి. బస్ స్టాప్ బస్ ఎక్కి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చి ఇంకా మా అమ్మ ఒత్తిడి, శివరాత్రి కల్లా పుట్టపర్తికి వెళ్ళాలి. స్వామి ఈ బాబా అని, ఈయన ఎవరో మహాత్ముడు, ఈయన దర్శనం చేసుకోవాలి. అప్పటికప్పుడు కుటుంబం అంతా ప్రయాణం కావాలంటే ఆ రోజుల్లో అంతంత మాత్రమే ఆర్థిక రవాణా సౌకర్యాలు. పుట్టపర్తి రావాలంటే అప్పట్లో గుంటూరు రావాలి, గుంటూరు నుంచి గుంతకల్లు వెళ్ళాలి, గుంతకల్లు నుంచి మళ్ళీ ధర్మవరం దాకా వెళ్ళాలి, ధర్మవరం నుంచి గుర్రబండ్లు కట్టుకోవాలి. చాలా ప్రయాస. అయినా కూడా మా నాన్నగారు ఇంకా చేసేది లేక మా అందరినీ తీసుకుని మొట్టమొదటిసారి పుట్టపర్తికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి అక్కడ ఇంకొక ఎపిసోడ్ స్టార్ట్ అయింది. అప్పుడు మా అన్నయ్యకు 13 ఏళ్ళు. అక్కడ స్వామి ఉపనయనాలు చేస్తున్నారు అందరికీ. ఆ ఉపనయనాలు స్వామి దగ్గర చేయించుకోవాలి అంటే 3 నెలల ముందు అప్లికేషన్ పెట్టాలి. మేమేమో అప్పటికప్పుడు వచ్చాం. మా నాన్నకి నమ్మకమా అంతంత మాత్రం స్వామి మీద. అయినా కూడా మా అమ్మ పట్టుపట్టింది, అబ్బాయికి ఈయన చేత ఉపనయనం చేయించాలి. సరే స్వామి మందిరం దగ్గరికి వెళ్ళి ఎవరినో అడిగారు. మా నాన్నగారు ఎంక్వైరీ చేశారు, ఎట్లా ఇప్పుడు ఉపనయనాలంటే కస్తూరి గారు అనుకోకుండా ఎవరో కస్తూరి గారిని చూపించారు. కస్తూరి గారి దగ్గర తెలుసు అనుకుంటాను మీకు అందరికీ. కస్తూరి గారు దగ్గరికి తీసుకెళ్తే ఆయన్ని అడిగారు మా నాన్నగారు. అడిగితే అయ్యయ్యో ఇప్పుడు ఎట్లా కుదురుతుంది, 3 నెలల ముందు పెట్టుకోవాలి, అర్జీ పెట్టుకోవాలి,
అని చెప్పారు. అయినా ఒక్క నిమిషం ఉండండి, స్వామి వారిని అడిగి చెప్తాను అని చెప్పి ఆయన లోపలికి వెళ్ళారు. మందిరంలో తండ్రులు వటువులు కూర్చుని మీటింగ్లో ఉన్నారు స్వామి. ఆ టైంలో ఈయన కస్తూరి గారు లోపలికి వెళ్ళారు. సరిగ్గా అదే సమయంలో స్వామి ఇంకా ఒక్కరికి అవకాశం ఉంది అన్నారు. అది స్వామి దయ అంటే. అప్పుడు వెంటనే కస్తూరి గారు, స్వామి ఇప్పుడే ఒకరు అడిగారు అని చెప్పి, అంటే ఏరి వారు అంటూ స్వామి బయటకు వచ్చారు. బయటకు వచ్చి చూస్తే మా అన్నయ్య లేడు, మా నాన్న ఒక్కరే ఉన్నారు. స్వామి వచ్చి ఎవరు ఎవరు అంటే, మా అబ్బాయి స్వామి నేనే అడుగుతాను. ఏడు మీ అబ్బాయి అంటే, మా అన్నయ్య జనంలో తప్పిపోయాడు, మా నాన్న దగ్గర నుంచి ఎక్కడికో వెళ్ళాడు. వెతికారు మా నాన్నగారు, వెతికినా ఎక్కడా కనపడలేదు. కనపడకపోతే మళ్ళీ లోపలికి వెళ్ళారు. స్వామి మళ్ళీ వచ్చారు. ఇంకా రాలేదా మీ వాడు అంటే, కనపడలేదు స్వామి అంటే, చూడండి అంటూ చెయ్యి చాపి ఇలా అనేటప్పటికీ ఆ చేతి కిందనే ఉన్నాడు మా అన్నయ్య. అలా మా అన్నయ్యకి స్వామి దగ్గర ఉపనయనం అయింది. ఇంకా అప్పటికి మా నాన్నకి ఇంకా పూర్తి నమ్మకం పూర్తిగా కుదరల. 2 రోజుల కోసం వెళ్ళిన వాళ్ళం 10 రోజులు ఉన్నాం. ఈ 10 రోజులు కూడా ఆయన యోగాకి సింబల్స్ ఉంటాయండి. ఆ సింబల్స్ వేసుకుని ధ్యానం టైం ఉంటుంది. 5 నిమిషాలు ధ్యానము, 10 నిమిషాలు ధ్యానం అలా. ఈయన ఇసుకలో అప్పుడు ఇసుక ఉండేది, ఇసుకలో ఆ సింబల్ డ్రా చేసుకొని ఆయన జపానికి కూర్చునేవాళ్ళు. ఆ ఈ జపం అయ్యేదాకా ఆయన ఉంటారా ఉండరా బయట దర్శనం. అట్లా ఒకసారి 10 నిమిషాల చక్రం వేసుకుని కూర్చున్నారు. ఆ 10 నిమిషాల చక్రం అయిపోయేసరికి వచ్చి స్వామి ఆ సింబల్ మీద నించున్నారు. నించుంటే మా నాన్నగారికి తెలియకుండానే 2 చేతులు జోడించి దండం పెట్టేశారు. ఆ 2 చేతులు పట్టుకుని లేవదీసి, వచ్చావా నాయనా అని చెప్పి దగ్గరికి తీసుకున్నారు. ఆ విధంగా స్వామి మా కుటుంబాన్ని తన ఫోల్డ్లోకి తీసుకున్నారు. అలా ప్రారంభమైంది స్వామితో మా ప్రయాణం. ఇంటికి వచ్చాం. అప్పుడు మా నాన్నగారు చెప్పారు, నేను నా పిల్లలకి సిరి సంపదలు కావాలని నేను కోరుకోలేదు. నాకు ఒక గురువు ఉన్నాడు, నా పిల్లలకు సద్గురువు ఎవరా అని వెతుకుతున్నాను. మీకందరికీ ఈయనే సద్గురువు, మిమ్మల్ని ఈయనే కాపాడుతారు అని మా నాన్నగారు మాకు చెప్పారన్నమాట. మాకు స్వామిని సద్గురువుగా మాకు ఇచ్చారు బహుమతిగా. అలా మేము స్వామి ఫోల్డ్లో ఉంటూ నిత్యం ఇంట్లో భజన, పుట్టపర్తిలో ఇప్పుడు మనం అందరం చేసుకుంటున్నట్టే పుట్టపర్తిలో ఎలా భజన కార్యక్రమం పాటిస్తాం. అసలు అంతకు ముందే మా ఇంట్లో భజన అనేది జరిగేది. మా నాన్నగారు తన చిన్న ట్యుటోరియల్ కాలేజీ నడిపేవాళ్ళు అనమాట. ప్రతి గురువారం ప్రతి శనివారం భజన చేయించేవాళ్ళు. అప్పట్లో హరే రామ హరే కృష్ణ అప్పటి వెనకటి పాటలు ఉండేవి కదా, ఆ పాటలు పాడిస్తూ భజన కార్యక్రమం మాత్రం మా ఇంట్లో ఎప్పుడూ జరిగేది. అదే స్వామి దగ్గరికి వచ్చాక ఇంకా పెరిగిందనమాట. ఆ తర్వాత కొన్నాళ్ళకి మా అన్నయ్య ఏదో చిన్న తప్పు చేశారు. తప్పు చేస్తే మా నాన్న కొంచెం గట్టిగానే దండించారు. అలిగి పుట్టపర్తి వెళ్ళిపోయాడు. ఇంట్లో చెప్పకుండా డబ్బులు తీసుకుని పుట్టపర్తి వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో ఫోన్లు లేవు, ఉత్తరాలు రాసుకోవాలి, లేదంటే టెలిగ్రాములు ఇచ్చుకోవాలి. ఎక్కడికి ఎంతమందికి ఫోన్లు లేవు, ఎవరింటికి వెళ్ళాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి మా నాన్నగారికి ఏమీ అర్థం కాక స్వామికి రిప్లై పెయిడ్ టెలిగ్రామ్ ఇచ్చారు.
రిప్లై పెయిడ్ టెలిగ్రామ్. వెంటనే స్వామి దగ్గర నుంచి రిప్లై వచ్చింది, మీ వాడు ఇక్కడికి వచ్చాడు, నా దగ్గర ఉన్నాడు అని. ఆ తర్వాత 1970లో మా నాన్నగారు చనిపోయారు. అప్పటికి మా అన్నయ్యకి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చి కుటుంబ భారం అన్నయ్య మీద పడింది. అప్పటికి మా అన్నయ్యకి 18 ఏళ్ళు. మేమందరం చిన్న చిన్న పిల్లలం. అలాంటి ఫ్యామిలీని స్వామి పైకి తీసుకొచ్చారు. అన్నయ్యకి బ్యాంకులో ఉద్యోగం రావడంతో ట్రాన్స్ఫర్స్ మీద పెదనందిపాడు వచ్చాము. పెదనందిపాడు అంటే అది ప్రకాశం జిల్లాలోకి వస్తుంది ఇప్పుడు, అప్పుడు గుంటూరు జిల్లాలోనే ఉంది. సరే, పెదనందిపాడుకు వచ్చాం. మాకు ఎక్కడికి వెళ్ళినా స్వామి ఇది ఫోల్డ్ కావాలి. అక్కడ ఒక్కళ్ళు కూడా లేరు. అక్కడ గుళ్ళో భజన బృందం ఒకటి భజన చేస్తున్నారు. వాళ్ళల్లో ఒక్క ఆవిడ మాత్రం స్వామి భజన పాట పాడింది. ఓహో, వెంటనే మా అన్నయ్య అక్కడికి వెళ్ళిపోయి అక్కడ చేరి ఆ భజన బృందంలో నెమ్మదిగా స్వామి ఆవిడ కూడా స్వామి డివోటి, ఆవిడ ఒక్కరే ఉన్నారు. తర్వాత మేము జాయిన్ అయ్యాం. అలా భజన బృందంలో చేరిన తర్వాత నెమ్మదిగా మా కుటుంబం అక్కడ నగర సంకీర్తన స్వామి 1975 స్వామిది 50వ పుట్టినరోజు. ఆ సందర్భంగా మళ్ళీ మా ఫ్యామిలీ మొత్తం, మా నాన్నగారు మరణం తర్వాత రెండోసారి, ఫస్ట్ 64లో వెళ్ళాము. తర్వాత 75 వరకు కుదరలేదు. 10 సంవత్సరాల తర్వాత మొత్తం అందరినీ అన్నయ్య పుట్టపర్తికి తీసుకొచ్చారు. 4 రోజులు ఉన్నాం పుట్టపర్తిలో. అప్పుడు కాలేజ్ ఎగ్గొట్టి, నేను అప్పుడు ఇంటర్మీడియట్, కాలేజ్ ఎగ్గొట్టి ఒక 4 రోజులు అందరం కాలేజ్ ఎగ్గొట్టాము. స్వామి బర్త్డే కంటే ఎక్కువ అని పుట్టపర్తికి వచ్చేసాం. ఒక 4 రోజులు ఉన్నాం. అప్పుడు స్వామి ఇచ్చిన ఉపన్యాసాలు, పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి పట్టు నెగ్గెడిదాకా అట్టే ఉండు, కోరినదేదియో కోరనే కోరితివి కోరిక చెల్లెడిదాకా పోకుండు, అడిగినదేదియో అడిగితివి అడిగినదిడిదాకా విడువకుండు, పోరు పడలేక తానైన బ్రోవలేయు ఒడలు తెలియక నీవైన అడుగవలేయు అని స్వామి ఇలాంటి పోయిమ్స్ మనలో ఉత్తేజం కలిగించే విధంగా స్వామి ఉపన్యాసాలు విని అంత ఇంత ఉత్తేజం కలగలేదు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాకు అనిపించింది, అన్నయ్య కొంచెం భయస్థుడు అనమాట. ఏదైనా ముందుకు వెళ్ళి చేద్దాము అంటే తన వరకు వెళ్ళిపోతాడు, ఎక్కడ స్వామి ఉన్నారో అక్కడికి పరిగెత్తుకు వెళ్ళిపోతాడు. కానీ ఆడపిల్లల్ని అనేటప్పటికీ కొంచెం జాగ్రత్త ఆలోచిస్తాడు. నేను అన్నాను, అన్నయ్య మన నలుగురమైనా సరే, మా సిస్టర్స్ 3 ఉన్నాము. పెద్దక్కయ్యకి మ్యారేజ్ అయిపోయింది. అన్నయ్య తర్వాత 3 చెల్లెళ్ళు. మన నలుగురమే నగర సంకీర్తన చేద్దాం. స్వామి నగర సంకీర్తన ఇంపార్టెన్స్ చాలా చెప్పారు, నామస్మరణ ఇంపార్టెన్స్ చాలా చెప్పారు. ఇవన్నీ మనం చెయ్యాలి. ఇక్కడ ఎటు భజన సంప్రదాయం ఉంది, మనం డెవలప్ చేద్దాం అంటూ మా అన్నయ్యని నేను పోరు పెట్టి చెవులు జోరీగలాగా పోరు పెడుతూ వచ్చానన్నమాట. మా అక్కలకు కూడా ఇష్టమే, అందరికీ మొత్తం మా ఫ్యామిలీ మొత్తానికి ఇష్టమే. కానీ అన్నయ్య ఏంటంటే, ఆడపిల్లలమ్మ మనం అందరం వీధుల్లో భజన చేస్తూ తిరిగితే నలుగురు ఎలా తీసుకుంటారో అని ఆలోచిస్తుంటే స్వామి చెప్పారు మనం చేద్దాం అని. ఆ ఊళ్ళో భజనకు వచ్చే వాళ్ళని, వైశ్యాస్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు, వాళ్ళంతా భజనకు వచ్చేవాళ్ళే. వాళ్ళతో డిస్కస్ చేసి మాట్లాడితే వాళ్ళు కార్తీక మాసంలో నగర సంకీర్తన చేసే అలవాటు ఉంది వాళ్ళకి. ఆ ఊళ్ళోనే ఆ సంస్కారం ఉంది. కాకపోతే స్వామి సంస్కారంలోకి నెమ్మదిగా ఇటు వచ్చారనమాట. అలా నగర సంకీర్తనతో మొదలై
భజన మండలి ఏర్పడి ఈరోజు ఒక సేవా సమితిగా ఎస్టాబ్లిష్ అయ్యి స్వామి సేవకి బ్రహ్మాండమైనటువంటి భక్త బృందం అక్కడ ఏర్పాటైంది. ఆ భజన మండలి ఓపెనింగ్కి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, అనిల్ కుమార్ గారు, అప్పుడు అనిల్ కుమార్ గారు గుంటూరులోనే ఉద్యోగం చేస్తున్నారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అక్కడే ఉన్నారు, అమరేంద్ర గారు కూడా అక్కడే ఉన్నారు. వీళ్ళు ముగ్గురు వచ్చి భజన మండలి ప్రారంభించడానికి వచ్చారు. అప్పట్లో మా కాలేజీలో మమ్మల్ని ఎగతాళి చేసేవాళ్ళు, భజన అని. మేమేం పట్టించుకునేవాళ్ళం కాదు. మమ్మల్ని చూసి సాయిరాం సాయిరాం అనేవాళ్ళు. అంటే అనుకున్నారు నామం చేస్తున్నారు అనుకునేవాళ్ళం. అలా మా లెక్చరర్స్ కూడా మమ్మల్ని విమర్శించేవాళ్ళు, అయినా మేము పట్టించుకోలేదు. అలా ఒక భజన మండలి స్థాపించబడి ఆ తర్వాత కొన్నాళ్ళకి ఏమైందంటే పెదనందిపాడు వాళ్ళంతా టూర్ వేసుకున్నారు. టూర్ వేసుకుని అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతూ పుట్టపర్తి కూడా వెళ్దాం అని వచ్చారట. పుట్టపర్తి వస్తే పుట్టపర్తిలో అప్పటికి వాళ్ళు రీచ్ అయ్యేటప్పటికి మధ్యాహ్నం 12 అయింది. మందిరం క్లోజ్ అయిపోయింది. వీళ్ళేమో నైట్ ఉండడానికి అవకాశం లేదు, ఆ టూరిస్ట్ బస్సు కాబట్టి వాళ్ళ టైం ప్రకారం ఏం చేయాలి, అక్కడ ఏం చేయాలంటే ఆలోచించారు. అక్కడ ఎవరినో అడిగారు ఎంక్వైరీ. మేము వెళ్ళలేదు ఆ బస్సులో, టూరిస్టులో. వాళ్ళు మాత్రమే, ఆ ఊరి వాళ్ళు వెళ్ళారు. అక్కడ దసరా సమయంలో అనమాట, దసరా సెలవుల్లో అక్కడ కుంకుమార్చనలు జరుగుతున్నాయి. కుంకుమార్చనలు జరుగుతున్నాయి. ఆ లోపల కొంతమంది ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు. ఒకళ్ళని అడిగితే ఫలానా ఆయన్ని అడిగితే కుటుంబరావు గారు, ఆయన్ని అడిగితే వారు స్వామికి నివేదిస్తారు అని చెప్పి ఎవరో చెప్పారట. వాళ్ళు స్వామికి నెమ్మదిగా కబురు పంపించుకున్నారు. పంపించుకుంటే పెదనందిపాడ అంటూ స్వామి బయటకు వచ్చారు. అంతకంటే గుర్తింపు ఏం కావాలండి? బయటకు వచ్చి వాళ్ళందరికీ దర్శనమిచ్చి పంపించారు. టైం కాని టైంలో కూడా తన కోసం ఎవరొచ్చినా కూడా దర్శనం ఇచ్చే దయామయుడు ఎవరండి? స్వామి తప్ప. అలా అదొక లీల. ఇంకా తర్వాత 1950 పుట్టినరోజుకి వచ్చిన సందర్భంలో నాకు ఒక చిన్న అనుభవం ఏంటంటే, అక్కడ ప్లేసెస్ మీకు తెలుసు, ఎవరు ఏ ప్లేస్లో కూర్చోవాలి, అలాట్మెంట్ ఉంటుంది. నేను వెళ్ళి స్వామి ఇంటర్వ్యూ రూము దగ్గర కూర్చున్నా. దర్శనానికి ముందెళ్ళాను రెడీ అయ్యి, వెళ్ళి అక్కడ కూర్చున్నా. ఇంటర్వ్యూ రూమ్ కానుకొని కూర్చున్నా, గోడ అనుకొని కూర్చుంటే బలబీర్ మాతాజీ అని అక్కడ ఉండేవారు. పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది. ఆవిడ నన్ను రేఖ పట్టుకుని లాగి, ఇది అనంతపురం కాలేజీ వాళ్ళ ప్లేసు, ఇక్కడ కూర్చోకూడదు, పో అని బయటకు నెట్టేశారు. అప్పుడు నా మనసులో చాలా గాయమైంది. అంటే స్వామి దగ్గర కూర్చోవాలంటే, దగ్గరికి వెళ్ళాలంటే, అక్కడ కూర్చునే హక్కు కావాలంటే నేను అనంతపురంలో చదువుకోవాలా? అంటే అనంతపురంలో చదువుకుంటేనే అక్కడ చోటు దొరుకుతుందా అని ఒకటి అనిపించింది అన్నమాట. అంతకుముందే నేను ధ్రువుడి కథ చదివా. ధ్రువుడు కూడా తండ్రి అంకసీమ మీద కూర్చోవటం కోసం అడవులకు వెళ్ళి తపస్సు చేశాడు. చీర విష్ణుమూర్తి కనిపించగానే వేరే కోరిక కోరాడు, మోక్షం అడిగాడు. అలా అదెందుకో గుర్తొచ్చింది. ఏమైనా సరే ఆ హక్కు నాకు కావాలి అనుకున్నాను. ఇక రిటర్న్ వచ్చాం. ఫస్ట్ ఇంటర్లో అది జరిగింది, సెకండ్ ఇంటర్ అయిపోయింది. ఈ ఫస్ట్ ఇంటర్ నుంచి సెకండ్ ఇంటర్ అయిపోయే వరకు ప్రతిరోజు
స్వామికి ఒక ఉత్తరం పోస్ట్ చేశాను. స్వామి, నాకు మీ కాలేజీలో సీట్ కావాలి అంటే మా కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అందుకు అనుకూలంగా లేదు. హాస్టల్లో పెట్టి చదివించే అంత ఆర్థిక పరిస్థితి లేదు. మా అన్నయ్యని అడిగాను, నాకు అక్కడ చదువుకోవాలని ఉంది అంటే, లేదమ్మా నా వల్ల కాదు, మనకు వచ్చే ఆదాయంలో నేను చదివించలేను అని చెప్పాడు. మా లెక్చరర్లతో చెప్పించాడు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడ నీకు ఏ గ్రూప్ కావాలంటే ఆ గ్రూప్ ఇప్పిస్తాం, డిగ్రీ ఇక్కడే చదువు అని. ఎంతమంది చెప్పినా నేను వినలేదు. సరే, నా పాటికి నేను అప్లికేషన్ తెప్పించుకున్నాను పోస్ట్లో. అప్లికేషన్ ఫిలప్ చేయడానికి కూడా మా అన్నయ్య ఒప్పుకోలే. నా వల్ల కాదు, నేను చేర్చలేను అని నన్ను వదిలిపెట్టడం ఇష్టం లేదు. ముఖ్యంగా నేనంటే బాగా మా అన్నయ్యకి గారాబం, ఇష్టం. వదిలిపెట్టలేనమ్మా నేను నిన్ను అని అదొక ప్రేమ. నాకు స్వామి దగ్గరికి వెళ్ళిపోవాలి, నాకు కావాలి, నాకు అక్కడ హక్కు కావాలి, అది నా పట్టుదల. ఇద్దరం మౌన పోరాటమే. అన్నయ్య నాతో మాట్లాడింది లేదు, నేను అన్నయ్యతో మాట్లాడింది లేదు. అప్లికేషన్ ఫామ్ తెచ్చాను, నువ్వు ఇక్కడ ఒక సంతకం పెట్టు చాలు, మనం అందరం స్వామిని పూజ చేసుకుంటున్నాం, స్వామి తలుచుకుంటే ఏమైనా జరగచ్చు అని చెప్పి సంతకం పెట్టాడు. అప్లికేషను సాయి ప్రియ అని కపర్దయ్య గారు, గుంటూరులో ఆయన కన్వీనర్ గారు, ఆయన కూతురు సాయి ప్రియ ఇప్పుడు ప్రైమరీ స్కూల్లో పనిచేస్తుంది. సాయి ప్రియ గారు చదువుతున్నారు అప్పుడు, డిగ్రీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలో, గుంటూరు వెళ్ళి అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలో తెలుసుకొని అంతా వచ్చి ఆ అమ్మాయి చేతికి ఇచ్చి సబ్మిట్ చేయించాను అనంతపూర్. హాస్టల్ సీట్తో సహా నాకు సీట్ వచ్చింది. సీట్ వచ్చింది, నెల రోజులు టైం కూడా ఇచ్చారు స్వామి. కానీ వెళతానా లేదా అనేది నమ్మకం లేదు. నెల రోజులు మెంటల్ స్ట్రగుల్ అనమాట. అన్నయ్యకు నాకు చెప్పాను, అన్నయ్య నన్ను అక్కడ గేట్లో వదిలేసిరా. ఈ సంవత్సరం అంతా నేను రాసిన ఉత్తరంలో ఏంటి అంటే, అన్నయ్య నన్ను చదివించలేడు, మీరే చదివించాలి, నేను మీ కాలేజీలో చదువుకోవాలి. ఈ 3 ముక్కలే నేను రాసిన ఉత్తరం. సంవత్సరం మొత్తం రోజు ఒక లెటర్ పోస్టులో వేయటమే అన్నమాట. సరే, నేను అదే చెప్పా, సీట్ వచ్చింది, స్వామి సీట్ ఇచ్చారు, నన్ను అక్కడ గేట్లో వదిలేసిరా, మిగతా అంతా స్వామి చూసుకుంటారు అని చెప్పాను. అంతే. అన్నయ్య మనసు ఒప్పుకపోయినా ఇంకా నా మాట కాదనలేక, వచ్చిన సీటు వదులుకోలేక తీసుకొచ్చాడు. ఒక ఆదివారం నాడు సెలవు కూడా పెట్టలే, ఒక్కరోజు కూడా నన్ను చేర్చడానికి. శనివారం రాత్రి బయలుదేరాం, అనంతపురం వచ్చాం. హాస్టల్లో సాయి ప్రియ అనే అమ్మాయి ఉంది కదా, పరిచయం అయింది కదా, ఆ అమ్మాయి రూమ్లో గెస్ట్గా నన్ను వదిలేసి రిటర్న్ అయిపోయాడు. మండే ఇంటర్వ్యూస్. ఆ మండే నేనే వెళ్ళి, నా సాయి ప్రియ వెళ్ళి తీసుకుని వెళ్ళి నా సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేసి జాయినింగ్ అయిపోయింది. నెల రోజుల తర్వాత ఒక అద్భుతం జరిగింది. ఏంటి అద్భుతం? మరి స్వామి చూసుకుంటారనే నమ్మకంతో నేను కాలేజీకి వచ్చాను. అన్నయ్య మీద బాధ్యత వేయలేదు, భగవంతుడి మీదే బాధ్యత వేశాను. ఇక నెల రోజుల తర్వాత మా రెండో అక్కయ్య సూట్ కేసుతో దిగింది. ఈమెందుకు వచ్చింది, నువ్వెందుకు వచ్చావు అని అడిగాను. అంటే స్వామి టెలిగ్రామ్ ఇచ్చారు, నాకు ఇక్కడ ఉద్యోగం వచ్చింది. అసలు ఆ ఉద్యోగం రావడానికి ఎంత స్టంట్ జరిగిందంటే, అక్కడ స్టోర్, ఒక కోఆపరేటివ్ స్టోర్ ఒకటి ఉంది కాలేజీలో. ఆ స్టోర్ కీపర్ సడన్గా మానేసింది. ఈ లోపల ఆడిటర్స్ వచ్చారు, ఆడిటింగ్కి నోటీస్ వచ్చింది.
ఆడిటర్ వచ్చేటప్పటికి ఆ స్టోర్ కీపర్ పోస్ట్లో ఎవరో ఒకళ్ళు ఉండాలి. అర్జెంటుగా ఒక కామర్స్ చదివిన అమ్మాయి కావాలి. అంతకుముందు ఎప్పుడో మా అక్క ఒక రిక్వెస్ట్ లెటర్ రాసింది ప్రిన్సిపాల్ పేరుతో. నాకు తెలియదు, తను రాసుకున్న తన ప్రార్థనలు తనవే, నా ప్రార్థనలు నావే, ఎవరి ప్రార్థన వాళ్ళదే. మా ఇంట్లో ఒకళ్ళకి నో కమ్యూనికేషన్. తను రాసుకుంది ప్రిన్సిపాల్ గారికి, మీ కాలేజీలో ఏమాత్రం అవకాశం ఉన్నా నాకు ఒక ఉద్యోగం కావాలి అని చెప్పి ప్రిన్సిపల్ పేరుతో ఒక లెటర్ రాసింది. వాళ్ళు పాత అప్లికేషన్లన్నీ వెతుకుతున్నారు, కొత్తగా అమ్మాయిని అపాయింట్ చేయాలి, ఆడిటర్ వస్తున్నాడు, ఆడిటింగ్కి ఇక్కడ ఇబ్బంది అవుతుంది. అలా వెతుకులాటలో ఇది రాసిన లెటర్ కనిపించింది. వెంటనే టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించారు. తను బీకామ్ అన్నమాట. సో అలా నా మొదటి నెల మెస్ బిల్ దగ్గర నుంచి స్వామి మా అక్కకి ఉద్యోగం ఇవ్వటంతో టేకప్ చేశారు. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది మన గొప్ప కాదు, అది ఆయన గొప్ప. మనము నిజాయితీగా గట్టిగా నమ్ముకుంటే, నమ్మి చెడిన వాడు లేడు, నమ్మక చెడిపోతాడు అనేదానికి ఇదే నిదర్శనం అన్నమాట. ఇంకా ఇలాంటివి చాలా జరిగాయి, కానీ సమయం చాలా అయింది. పర్వాలేదా? ఇలా ఉంటే ఇంకా గురు పూర్ణిమ వచ్చింది. కాలేజీలో చేరాను, గురు పూర్ణిమ వచ్చింది. గురు పూర్ణిమకి స్వామి పుట్టపర్తిలో లేరు, బృందావనంలో ఉన్నారు. కాలేజీలో చేరటం అయితే చేరాను, కానీ స్వామి దర్శనం కాలే. ఇంకా అదొక దుఃఖం. ఇంత దూరం వచ్చాను, ఇంకా స్వామి కనపడలే. ఎందుకంటే అప్పటికి మా అక్కయ్య కూడా రాలే, ఎవరు తెలియదు, అందరూ కొత్త, అంత కొత్త. కంచం పట్టుకొని క్యూలో నిల్చోవాలన్నా సిగ్గు. అదే మొదటిసారి కదా హాస్టల్లో. నా ఫ్రెండ్, నా రూమ్మేట్స్ కంచం పట్టుకొచ్చేవాళ్ళు. వాళ్ళు అన్నం పెట్టించి నా చేతులు పెట్టేవాళ్ళు అనమాట. అంత పరిస్థితిలో సరే స్వామి ప్రేయర్ హాల్, మా ప్రేయర్ హాల్ పెద్దదే, అందరూ 400 మంది పడతారు. ప్రేయర్ హాల్లో అన్నానికి వెళుతూ, గురు పూర్ణిమ స్వామి వాళ్ళ నీకోసం వచ్చాను, నీ దర్శనం కాలేదు అని ఇంకా దుఃఖం వచ్చేసింది. స్వామి దగ్గర నిలబడి నాకు కొంచెం మంత్రపుష్పం వచ్చనమాట, నారాయణ సూక్తం అంటారు. ఆ మంత్రం అదొక్కటే వచ్చు. ఒకటి ఆ మంత్రపుష్పం గట్టిగా చెప్పటం మొదలుపెట్టా. చెప్తున్నా ఏడుస్తున్నా, అది కళ్ళు మూసుకొని చెప్తున్నా. ఇంకా స్వామిని కూడా చూడాల. అప్పుడు కళ్ళు తెరిచి చూసేటప్పటికి నా చుట్టూరా అందరూ అన్నాలు దీని వచ్చేవాళ్ళంతా నా సీనియర్స్ నిలబడి ఉన్నారు. ఈ అమ్మాయి కొత్త అమ్మాయి, న్యూ అడ్మిషన్ లాగా ఉంది, ఏడుస్తుంది, కారిపోతున్నాయి అని. రాధాదేవి అని మా ఫ్రెండ్, మా సీనియర్ దగ్గరికి తీసుకుని, డోంట్ వర్రీ, వచ్చావు, స్వామి చూసుకుంటారు. నాకు అప్పుడు ఇంగ్లీష్ మాట్లాడటం కూడా రాదు, నేను తెలుగు మీడియంలో చదివి వెళ్ళాను. ఇంకా అని కాకపోతే ఇంగ్లీష్ అర్థమవుతుంది. డోంట్ వరీ, స్వామి విల్ టేక్ కేర్, హీ విల్ కమ్, యూ విల్ సీ స్వామి, డోంట్ క్రై లైక్ దట్, యూ బీ హ్యాపీ అని చెప్పి ధైర్యం చెప్పి అప్పుడు కొంచెం నలుగురు పరిచయం అయ్యారు. అలా స్వామి కాలేజీలో నా లైఫ్ ప్రారంభమైంది. ఆ తర్వాత మా సిస్టర్ వచ్చింది. ఆ తర్వాత గురు పూర్ణిమ అయిపోయాక బృందావనం నుంచి స్వామి డైరెక్ట్గా అనంతపురం వచ్చారు. అనంతపురం వచ్చి సడన్ విజిట్,
సడన్గా వచ్చారు. వచ్చి ఈసారి వినాయక చవితి ఇక్కడే చేసుకుందాం అన్నారు. సరే, ఈ వినాయక చవితికి స్వామి వస్తున్నారు, ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాకు ఒక కోరిక కలిగింది. ఇది కూడా రెండు రకాల క్లాష్. మా అక్కకి నాకు ఒకే కోరిక కలిగింది. ఇద్దరం వేరు వేరు వ్యక్తుల్ని కలిసాం. మా అక్కనేమో ఆఫీస్ స్టాఫ్ కాబట్టి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి స్వామిని వేదంతో ఇన్వైట్ చేద్దాం మేడం అని మా అక్క అడిగింది. నేను వార్డెన్, ప్రిన్సిపల్ అంటే భయం నాకు, కొంచెం గంభీరంగా ఉంటారు. మా వార్డెన్ మేడం, జయమ్మ మేడం చాలా ప్లీజింగ్గా ఉంటారు. నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి మేడం ఇట్లా స్వామిని వేదంతో ఇన్వైట్ చేద్దాం మేడం, బాగుంటుంది అని అడిగాను. అడిగితే ఇద్దరూ ఓకే అన్నారు. అటు మా అక్క రిక్వెస్ట్ అక్కడ ఓకే అయింది. మళ్ళీ మా అక్క నాతో చెప్పలేదు, నేను ఆమెకు చెప్పలేదు. ఇద్దరం ఒక గ్రూప్ ఫామ్ చేశాం. ఒక 10 మందిని ఫామ్ చేసి వేదం, మొట్టమొదట పురుష సూక్తంతో స్వామిని ఇన్వైట్ చేశాం. ఫొటోస్ కూడా పంపించాను. కాకపోతే అవి క్లియర్గా లేవు. అలా వేదం గ్రూపు స్టార్ట్ అయ్యిందనమాట. మొట్టమొదటిసారి స్వామిని వేదంతో ఇన్వైట్ చేయటం. అలా వచ్చి వినాయక చవితికి కావలసిన ఏర్పాట్లన్నీ హాల్లో చేశారు. అందరం వచ్చి స్వామి చుట్టూ కూర్చున్నాం. మేము వేదం గ్రూపులో ఉన్నాం కాబట్టి స్వామి పాదాల దగ్గరే చోటు దొరికింది కూర్చోటానికి. స్వామితో పాటు వస్తాం కాబట్టి స్వామి పాదాల దగ్గరే చోటు దొరికింది అన్నారు స్వామి. అని ఇంతకీ పూజ ఎవరు చేస్తారు అన్నారు. పూజలు ఎవరు చేస్తారు ఇక్కడ అని అడిగారు. అడిగితే జయమ్మ మేడం మా అక్కను నన్ను ఇద్దరిని లేపి నిలబెట్టారు. వీళ్ళిద్దరు చేస్తారు స్వామి. నాకు తెలుసు, వీళ్ళు పూజలు బాగా చేస్తారు అని. సరే, అష్టోత్తరం సరే మొదలుపెట్టు అన్నారు. అంటే మా అక్క పెద్దది కదా, తను నాకంటే ఇంకా బాగా చేస్తుంది. మంత్రాలు అవి తనకు ఇంకా బాగా వచ్చు. అప్పట్లో నేను చిన్నదాన్ని, నాకు అంత వచ్చు, కానీ తనంత బాగా రాదు. కాబట్టి తను పూజ మొదలుపెట్టింది. ఏంటి పుస్తకం చూసి చదువుతున్నావు, మస్తకంలో లేదా అన్నారు. వినాయకుడి అష్టోత్తరం అనమాట. అంటే అంగపూజ చూడకుండా వచ్చు స్వామి అంది. అంగపూజ దొంగ పూజ అన్నారు. అంటే హృదయం సమర్పయామి అంటే మన హృదయం ఏమో ఆయనకి ఇవ్వట్లే, మన హృదయం పూర్తిగా ఇస్తున్నామా? నా హృదయం నీదే స్వామి అంటే మనం అసలు హృదయంలో ఏ ఆలోచనలు లేకుండా ఉంటున్నామా? లేదు కదా. సగం ఆలోచనలన్నీ మన హృదయం నిండా పెట్టుకొని నా హృదయం నీదే అంటే దొంగ పూజ అవుతుంది కదా. అలా అంగపూజన దొంగ పూజ అన్నారు. సరే కానీ అన్నారు. అందరం స్వామి ఇక్కడ కూర్చొని ఉంటే ఆ వినాయకుడి దగ్గర ఒక్కొక్కళ్ళు లైన్లో వచ్చి పత్రి వేశాం. స్వామితో కలిసి స్వామి అందరి దగ్గరికి వచ్చి లడ్డు ప్రసాదం ఇస్తే అందరం స్వామితో పాటు కూర్చొని భోజనాలు చేశాం. అలా వినాయక చవితి పండగ జరిగిందండి. ఇక్కడితో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది కంటిన్యూస్ ఉంటాయి, లైఫ్ లాంగ్. అందరికీ మరి సమయాభావం అవుతుంది కాబట్టి ఇక్కడ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా చిన్న ప్రార్థనతో ముగిస్తాను. సకలము నీవెరంగుదువు స్వామి, రహస్యములేమి లేవు. మామక హృదయాబ్జమందుగల మత్సలు నిర్మలమైన భావముల్ సకలము నీవెరంగుదువు. సర్వుల మానసవర్తివైన
నీ ఒకరిని బ్రోచి వేరొకని బ్రోవకయుందువి సాయి సత్ప్రభు. పాములు నాపై విడచి పాములు నాపై విడచి భద్రమటంచును హెచ్చరింప నేనేమియునర్తునయ్యా ఎటకేగిన కాటులు వేయుచుండు ఆ కామము క్రోధలోపమను మోహమును కాయము తోడుతవోనేమో నీ నామమే ఔషధం వనుచు మది నమ్మెద నెమ్మది సాయి సత్ప్రభు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయీశ్వర. ఇంకా చాలా ఉన్నాయండి, కానీ అలా 77లో కాలేజీలో చేరాను. 77 నుంచి 80 వరకు డిగ్రీలో ఒక పెద్ద యుద్ధం ఏంటి అంటే, నేను ఇంగ్లీష్ మీడియం చేరాను. ఇంగ్లీష్ మీడియం ఈపీపీ గ్రూప్ అని ఉండేది, ఇంగ్లీష్ పాలిటిక్స్ ఫిలాసఫీ. చదివి వచ్చింది కామర్సు తెలుగు మీడియం. ఇంకా డిగ్రీలో వచ్చేసరికి ఇంగ్లీషు, అందరూ అదర్ స్టేట్ వాళ్ళే లెక్చరర్స్, వాళ్ళ ప్రొనౌన్సియేషన్ మనకు అర్థం కాదు, మన భాష మనమేమో భాషలో వ్యక్తం చేయలేము, మూగ చెవిటి వాడి మూగరోదనలాగా అయిపోయింది. ఇంకేం చేయాలి, సరే ఎలాగో లాక్కొద్దాం. మా వార్డెన్ మేడం చాలా ఎంకరేజ్ చేశారు. ఆవిడ ఇంగ్లీష్, నీకెందుకు సావిత్రి, నేను స్పెషల్గా చెప్తాను, నువ్వు నా దగ్గరికి కూర్చో, నీకు ఏం అర్థం కాకపోతే అది చెప్పు, నేను నీకు సపోర్ట్ ఇస్తాను అని చెప్పారు. మా క్లాస్లో గాయత్రి అని ఒక అమ్మాయి ఉంది, తెలుగు అమ్మాయి, మిగతా వాళ్ళంతా అదర్ స్టేట్ వాళ్ళే. నాకు అసలు ఫ్రెండ్స్ అందరూ ఆంధ్రాలో, ఇంకో హైదరాబాద్లో ఒక అమ్మాయి ఉంది నా క్లాసు, అది కూడా తెలుగు మీడియం. అప్పుడు నేను మారిన తర్వాత తెలుగు మీడియంకి క్లాస్మేట్ అనేది నాగనళిని, ఇక్కడ మీకు సమర్పణకు వచ్చింది అనుకుంటా, అమ్మాయి నాగనళిని వచ్చింది, నళిని నా క్లాస్మేట్. మిగతా వాళ్ళంతా అదర్ స్టేట్ వాళ్ళే, పంజాబీసు అన్నీ, ఈ స్టేట్ వాళ్ళు ఎవరు లేరు క్లాస్మేట్స్. ఇంకా ఒక్క అమ్మాయి ఉంది తెలుగు అమ్మాయి, గాయత్రి అని, షీ విల్ హెల్ప్ యూ, డోంట్ వరీ అని చెప్పారు. స్లిప్ టెస్ట్ ఒకటి జరిగింది 1 నెల తర్వాత. స్లిప్ టెస్ట్ ఆ లోపల ఏం జరిగింది, వెంకటేశ్వర యూనివర్సిటీలో సెమిస్టర్ సిస్టమ్ వచ్చింది. సెమిస్టర్ సిస్టమ్ అంటే ప్రతి 6 నెలలకు ఒక పబ్లిక్ ఎగ్జామ్. అప్పటికి 3 నెలలు అయిపోయింది. ఓ స్లిప్ టెస్ట్ పెట్టారు, ఫిలాసఫీలో 0 వచ్చింది. పైగా అసలు అప్పట్లో నాకు మార్కులు తక్కువ రావటం అన్నా, ఫెయిల్యూర్ అన్నా తీసుకోలేని మనస్తత్వం నాది. ఆ పేపర్ ఎలా ఇచ్చారు, ప్రేయర్ హాల్లో అందరూ కూర్చుని ఉండగా సావిత్రి 0 అని చెప్పించారు. అయిపోయింది. 3 నెలల్లో పరీక్షలు, సబ్జెక్టు అర్థం కాలేదు, అంతుపట్టట్లేదు, మాట్లాడలేను, ఒకళ్ళతో నా బాధ వ్యక్తం చేయలేను, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా అప్పుడు మా పాలిటిక్స్ మేడం, ఇప్పటికే అంటుంటాను మేడంని, మీరే నా లైఫ్ మార్చేశారని. ఆవిడేం చెప్పారు, ప్రిన్సిపల్ మేడం అందరినీ అసెంబ్లీ చేశారు. సెమిస్టర్ సిస్టమ్ అనేటప్పటికీ చాలామంది గ్రూప్ మార్చుకున్నారు భయపడి. అలాగే భయపడ్డ వాళ్ళలో నేను ఉన్నాను. అందరినీ అసెంబ్లీ చేశారు, ఎవరికి ఏ గ్రూప్ కావాలా గ్రూపులు మార్చడానికి.
కూర్చోబెట్టారు. ఎందుకు 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 అని అరుస్తున్నారు. చెప్పాను కదా, ప్రిన్సిపల్ మేడం కొంచెం గంభీరంగా ఉంటారు, మాట గంభీరం, కానీ మనసు చాలా మంచిది. హేమలత మేడం అయితే ఇంకా మా పాలిటిక్స్ మేడం అక్కడ చిన్న పాలిటిక్స్ ప్లే చేశారు నా దగ్గర. నా పక్కన నిలబడి, నువ్వు చూడు, ఆమె తెలుగు హెడ్, నువ్వు తెలుగు గ్రూపులోకి జంప్ అవ్వు, అప్పుడు మాట్లాడకుండా నేను తెలుగు నీకు టీహెచ్పి గ్రూప్ ఇస్తారు, నువ్వు హాయిగా నువ్వు గ్రూప్ మార్చుకోవచ్చు అని చెప్పి సలహా ఇచ్చారు. అలా ఇంగ్లీష్ గ్రూప్ నుంచి స్పెషల్ ఇంగ్లీష్ నుంచి స్పెషల్ తెలుగుకి మారానన్నమాట. స్పెషల్ తెలుగుకి మారటం వల్ల నేను ఇంకో 2 సంవత్సరాలు స్వామి దగ్గర చదువుకునే అవకాశం వచ్చింది ఎక్స్ట్రా డిగ్రీ తర్వాత. ఎందుకంటే తెలుగు ఎంఏ తప్ప ఆ రోజుల్లో ఇంకో సబ్జెక్ట్ లేదు కాలేజీలో. సరే, స్పెషల్ తెలుగుకి జంప్ అయ్యాను. సరే, ఇంకా తర్వాత రొటీన్ తెలుగు మీడియంలో నళిని, నా క్లోజ్ ఫ్రెండ్స్ గంగరత్న అని ఇద్దరు ఉండేవాళ్ళు, మిగతా అంతా లోకల్. అప్పట్లో డే స్కాలర్స్ ఉండేవాళ్ళు అనమాట, మిగతా అంతా డే స్కాలర్స్. ఎక్కువగా తెలుగు మీడియం అంతా డే స్కాలర్స్, హాస్టలేట్స్ కొద్దిమందే ఉండేవాళ్ళు. సరే, అలా ఉంటూ నా జర్నీ సెమిస్టర్ సిస్టంలో సబ్జెక్ట్ మారిపోయింది, ఇది కూడా మారిపోయింది. ఆ తర్వాత ఎంఏ అయిపోయింది. ఇంటికి రావటం ఇష్టం లేదు. ఎంఏ అయిపోయిన తర్వాత నాకు అక్కడే ఉండిపోవాలని కోరిక. స్వామి ఏమంటారో తెలియదు. అందరూ అడుగుతున్నారు, స్వామి ఏం చేయమంటారు, స్వామి ఏం చేయమంటారు అని అడుగుతుంటే, కొంతమందికి స్వామి ఎంఆర్ఎస్ చెయ్యి, లేకపోతే డిగ్రీ పీజీ చెయ్యి అట్లా చెప్తున్నారు. కానీ డిగ్రీ అయ్యాక స్వామిని అడగాలి. స్వామిని అడిగితే ఏం చేయాలో, ఇక్కడే ఉండాలని కోరిక. స్వామి ఏమంటారు, డిగ్రీ అవ్వగానే మా అన్నయ్య, నువ్వు ఇంటికి రా, నేను బీఈడీ చదివిస్తాను అని అన్నయ్య గొడవ. ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. పుట్టపర్తిలో నుంచి మాత్రం సెలవుల్లో కదల్లా, అక్కడే ఉన్నాము. కదలకపోయేసరికి ఇక స్వామిని అడగాలి. కూర్చొని రిహార్సల్ వేస్తున్నా, ఏ విధంగా అడిగితే స్వామి నోట్లోంచి ఎస్ అనే మాట వస్తుంది అని రకరకాల ప్రశ్నలు రిహార్సల్ చేసుకుంటున్నా. దాదాపు 4 గంటలకు అక్కడ లోపలికి ఎంటర్ అయి కూర్చుంటే స్వామి వచ్చే వరకు ఆలోచిస్తూనే ఉన్నా. స్వామి నోట్లోంచి మంచిది అనే మాట రావాలి. ఆ మంచిది అనే మాట రావటం కోసం ఎలా అడగాలి? స్వామి నేను ఇది చేస్తాను అంటే సాయికి ఎప్పుడు ఎస్ఎస్ఎస్ అనేగా నా సమాధానం అనేవాళ్ళు స్వామి. కాబట్టి స్వామితో ఎస్ అనిపించుకోవాలంటే నేను ఇలా అడుగుతాను అని ఒక క్వశ్చన్ తయారు చేసుకున్నాను. కూర్చున్నాను. స్వామి దగ్గరకు వచ్చారు. స్వామి నేను ఎంఏ చదువుతాను స్వామి అని అడిగారు. అంటే మంచిది అని, అమ్మో నువ్వు మాటకారివి మాటకారివి అనుకుంటూ వెళ్ళారు లోపలికి. ఇంకా దారంతా అదే మాట, అమ్మో నువ్వు మాటకారివి, నాతో ఎస్ అనిపించుకున్నావు అని. ఇంక నేను వెనక్కి వెళ్ళే పని లేదు కదా, స్వామి దగ్గర ఇంకో 2 ఏళ్ళు ఉండొచ్చు. అలా ఎంఏ అయిపోయింది, బాగానే ఉంది. తర్వాత ఇంటికి రావడం ఇష్టం లేదు. స్వామి అక్కడ కాన్వెంట్ పెడుతున్నారు, ప్రైమరీ స్కూల్. ఆ స్కూల్లో టీచర్ కావాలంటే బీఈడీ ఉండాలి. బీఈడీ చదువుతాను అంటే కొంతమందిని స్వామి ఒప్పుకోవటంలా. అప్పటికే ఎంఏ ధైర్యం చేసి స్వామిని అడిగాను, ఓకే అనిపించుకున్నాను. ఇంకా నేను అనిపించుకోలేదులే, అనాలని ఆయనకుంది అనిపించుకున్నారు అంతే. అలా బీఈడీ చేయాలి అని ఉంది. పుట్టపర్తిలోనే ఉన్నా. అందరినీ వెళ్ళగొడుతున్నారు స్వామి. పరీక్షలు అయిపోయి కూడా ఇంకా మీరు ఇక్కడే ఉన్నారు వేలాడుతూ, పుట్టిళ్ళకి వెళ్ళరా, పెద్దవాళ్ళు బాధపడరా
వెళ్ళండి 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 అని పంపిస్తూనే ఉన్నారు అందరినీ. నేను ఇంకా మిగిలా. స్వామి నన్ను ఈ ఉత్తరం తీసుకుంటే వెళ్తాను తప్పదు అనుకుంటే, లేదు అంటే ఇక్కడే ఉంటాను అని ఓ పెద్ద ఉత్తరం రాసి కూర్చున్నాను. కూర్చుంటే స్వామి వచ్చారు, ఉత్తరం తీసేసుకున్నారు. ఓరి బాబో అని నా ఒళ్ళో తలపడేసుకొని ఏడుస్తున్నా. ఉత్తరం తీసుకున్నారని. ఉత్తరం తీసుకున్నా వెళ్ళిపోవాలి కాబోలని. అసలు అంత దూరం వెళ్ళారు స్వామి. బాణంలాగా ఉత్తరం వచ్చి నా ఒళ్ళో పడింది. పెట్టుకొని ఉండు అన్నారు. అలా అయ్యాక బీఈడిసి మన కాలేజీలో లేదు అప్పుడు, ఇప్పుడు ఉంది బీఈడి. అప్పుడు బీఈడి చేయాలి. అప్పటికే అడ్మిషన్స్ అన్నీ అయిపోయినాయి అన్ని యూనివర్సిటీస్లో, అన్ని కాలేజీల్లో. రెగ్యులర్ స్టూడెంట్గా చేరటానికి ఎక్కడ అవకాశం లేదు. వెంకటేశ్వర యూనివర్సిటీలో కాంటాక్ట్ ప్రోగ్రామ్ క్లాసెస్తో ఇది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంది అన్నమాట. దానికి అప్లికేషన్ పెట్టాను. ఈ లోపల ఏం జరిగింది అంటే, ఒకసారి నా ఎంఏ ఫస్ట్ ఇయర్ ఏమో ఎస్వి యూనివర్సిటీ కింద రాశాను పరీక్షలు. ఎంఏ సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి సత్యసాయి యూనివర్సిటీ వచ్చింది. సత్యసాయి యూనివర్సిటీ కిందకి కాలేజీ వచ్చింది. అప్పుడు ఓ పెద్ద డిస్కషన్. నేను ఒక్కదాన్ని సత్యసాయి యూనివర్సిటీలో ఉండాలనుకున్న దాన్ని, మిగతా వాళ్ళు ఎటైనా ఓకే అన్నారు. నా నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఎంఏ సత్యసాయి యూనివర్సిటీ కిందన, ఎస్వి యూనివర్సిటీ కిందన. ప్రిన్సిపల్ మేడం అడిగారు, నీ మీదనే ఆధారపడింది, వీళ్ళందరూ ఓకే అన్నారు. అంటే సర్టిఫికెట్కి వాల్యూ ఉండదేమో అని ఒక డౌటు మిగతా వాళ్ళందరికీ. అంటే 1 సంవత్సరం అటు 1 సంవత్సరం ఇటు ఉంటే, అందువని వాళ్ళందరూ ఎస్వి యూనివర్సిటీకి ఓటేశారు. నేను వేయలే. నేను ఒప్పుకోలేదు కాబట్టి ప్రిన్సిపల్ కూడా ఏం చేయలేకపోయారు. సో దీనిలోకే వచ్చేసిందనమాట. సత్యసాయి యూనివర్సిటీలోకే నా ఎంఏ వచ్చేసింది. ఆ సర్టిఫికెట్ ఎస్వి యూనివర్సిటీలో సబ్మిట్ చేస్తే వాడు రిజెక్ట్ చేశాడు. సీటు రిజెక్టెడ్ అని లెటర్ వచ్చింది నాకు. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. సరే, స్వామి ఏమో బృందావనికి వెళ్ళాలని రెడీ అవుతున్నారు. స్వామికి ఆ లెటరు ఇచ్చేసాను. నాకు వచ్చిన లెటరు స్వామికి ఇచ్చేసాను. స్వామి తీసుకున్నారు, బెంగళూరు వెళ్ళిపోయారు. ఇదేంటి స్వామి, లాస్ట్ డేట్ ఏమో అయిపోతున్నది, లెటర్ ఏమో చక్కగా తీసుకొని వెళ్ళిపోయారు, సీటు సంగతి ఏం చెప్పలేదు అని నేను రూమ్లో, స్వామి అటు వెళ్ళారు, నేను ఇటు రూమ్లో పడి ఏడుస్తూ అలానే నిద్రపోయాను. తెల్లవారేటప్పటికి వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి లాస్ట్ డేట్ ఒకరోజు ఎక్స్టెండ్ చేసి అడ్మిషన్ ఓకే చేస్తూ వచ్చి ఫీజు కట్టమని లెటర్ వచ్చి, అప్పటికప్పుడు మా అక్క నేను తిరుపతికి వెళ్ళి ఆ ఫీజు ఒక ఆయన ఫీజు కట్టేశాడు ఆల్రెడీ, టైం అయిపోయిందని. కట్టింది ఎవరో తెలీదు, ఫీజు కట్టింది ఎవరో తెలీదు. ఆయన సాయి డివోటీ అట. ఆయన ఫీజు కట్టేసి మీరు వచ్చి జాయిన్ అవ్వండి అని చెప్పి లెటర్ వచ్చిందనమాట. అలా నేను తిరుపతి యూనివర్సిటీలో బీఈడి సీటు సాధించాను. అంటే స్వామి పర్మిషన్ ఇచ్చారు పుట్టపర్తిలో ఉండి చదువుకోవడానికి నాకు అవకాశం. కరెస్పాండెన్స్ కోర్స్ అనమాట. నాకు వచ్చే అసైన్మెంట్స్, కాంటాక్ట్ ప్రోగ్రామ్ అంటే చాలా పెద్ద వ్యవహారం. 18 నెలలు కోర్సు. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఆ కోర్సు యూనివర్సిటీలో నా కోసమే వచ్చింది. అది
ఆ కోర్స్ పూర్తయ్యే వరకు నేను పుట్టపర్తిలోనే ఉండి ఆ కరెస్పాండెన్స్ కోర్స్ చేస్తూ అక్కడ క్యాంటీన్లో వెంకమ్మ గారి దగ్గర, పెద్ద పొట్టమ్మ గారి దగ్గర ఉంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తూ వాళ్ళ అనుభవాలను, నా అనుభవాలను పంచుకుంటూ వాళ్ళతో చాలా క్లోజ్గా చెప్పలేనండి. ఆ లైఫ్, ఆ 1.5 సంవత్సరం స్వామితో నా లైఫ్ గోల్డెన్ పీరియడ్ ఇన్ మై లైఫ్. ఆ 1.5 సంవత్సరం ఇలా చదువుతూ రోజులో 1 గంట పెద్ద పొట్టమ్మ గారికి దగ్గర, 1 గంట వెంకమ్మ గారి దగ్గర గడిపేదాన్ని. వెంకమ్మ గారికేమో భక్తులు రాసే ఉత్తరాలకి రిప్లై రాసి పెట్టాలి. ఆ పని చేసేదాన్ని కూర్చొని. ఆ భక్తులు రాసిన ఉత్తరాలు ఆవిడ చెప్తూ ఉంటే, డిక్టేట్ చేస్తూ ఉంటే నేను ఉత్తరాలు రాసి పెట్టేదాన్ని. ఆ పని అవ్వగానే పెద్ద పొట్టమ్మ గారి దగ్గరికి వెళ్ళేదాన్ని. ఆవిడ స్వామి సత్యసాయి వ్రత కథ అని రాశారు. మనందరికీ తెలుసు. ఆ వ్రత కథని హ్యాండ్ రైటింగ్తో ఆ పుస్తకంలో రాసిన పుస్తకాలు స్వామికి ఇచ్చారు. స్వామి తప్పులుంటే దిద్దండి అని ఇస్తే పక్కన పడి అన్నారట. స్వామికి విరక్తి వచ్చేసి ఆవిడ చాలా ఫీల్ అయ్యారు. స్వామి, నేను ఇంత కష్టపడి వ్రత కథ రాస్తే దిద్దమంటే పక్కన పడే అన్నారు అనే ఒక నిరాశతో ఒక ట్రంకు పెట్టెలో పెట్టి అటక మీద పెట్టేశారు. ఆ పుస్తకాలు బూజు దులుపుతూ తీశారు బయటికి. ఆ టైంలో నేను అక్కడ ఉన్న పీరియడ్లో తీస్తే ఆ పుస్తకాల నిండా రెడ్ ఇంక్తో కరెక్షన్స్, ఫుల్ స్వామి హ్యాండ్ రైటింగ్. ఆ పుస్తకాలను నా చేత చదివించుకునేవారు రోజు 1 గంట. నేను కూర్చుని నేను స్వయంగా స్వామి రాసిన ఆ కరెక్షన్స్ని చదివి వినిపించాను అన్నమాట. ఆవిడ అంతా మామూలుగానే ఉంచారు. స్వామి సర్వదేవతా స్వరూప శ్రీ సత్యసాయి అని ఆవిడ రాసిన ప్రతి చోట స్వామి ఇంటూ మార్కు పెట్టి కింద సర్వదేవత అతీత స్వరూప అని రాశారు. ప్రతి చోట ఆమె ఎన్ని చోట్ల రాశారో అన్ని చోట్ల స్వామి కరెక్షన్స్. ఆ పుస్తకం చదివే అదృష్టం నాకు దక్కిందనమాట. అలా ఆనందంగా 1.5 సంవత్సరం గడిచిపోయింది. నా బీఈడీ అయిపోయింది. అయిపోయిన తర్వాత హైదరాబాద్కి రావాల్సి వచ్చింది. ఇక తప్పల హైదరాబాద్కి రాక తప్పలేదు. ఇంకా అవి తర్వాత ఎపిసోడ్స్ ఏవో ఉన్నాయి, అవన్నీ ఇంకా చాలు టైము. సో ఇంతవరకు క్లోజ్ చేస్తున్నాను. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి చరణ కమలములకు శతకోటి ప్రణామాలు. ఈరోజు ఎంతో ఆధ్యాత్మికంగా ఆలోచనాత్మకంగా సాగిన ఈ సభ మనందరికీ ఎంతో ప్రేరణనిచ్చింది. ఈరోజు మనకు సమర్పణ అనే పుష్పాన్ని అందించిన శ్రీమతి సావిత్రీదేవి గారికి స్వామి గురించి ఇంత అంతా అని చెప్పలేనంత అని మనతో కొంత పంచుకున్నారు. స్వచ్ఛమైన హృదయంతో స్వామిని స్మరించుకుంటే చాలు అనే గొప్ప భావాన్ని ఎంతో సరళంగా హృదయానికి హత్తుకునే విధంగా వివరించారు. నామస్మరణ ఒకటే కాదు, దిల్ మే రామ్ హాత్ మే కామ్ అన్నట్టుగా ఆవిడ జీవితాన్ని సేవకు కూడా అంకితం చేశారు. స్వామివారు చిన్నప్పటి నుండి ఎలా తన వెంటనే ఉండి సద్గురువై వారిని సంస్కరించారు. నమ్మి చెడినవాడు ఉన్నాడు కానీ నమ్మక చెడినవాడు లేడు అని ఆవిడ ప్రగాఢంగా నమ్మారు. మనందరికీ తెలియజెప్పారు అది మరొక్కసారి. స్వామిని వేద పఠనంతో ప్రొసెషన్లో ఇన్వైట్
చేసే ఆచారాన్ని సావిత్రి గారి మనసులో స్వామి కలిగించి ఒక ఇన్స్ట్రుమెంట్గా చేసుకొని ప్రారంభింపజేశారు. ధన్యజీవి ఆవిడ. మనందరినీ మైమర్పించే విధంగా ఆమె మాటల్లోని సరళత, అనుభవపూర్వక ఉదాహరణలు లోతుగా ఆలోచింపజేశాయి, ఉత్తేజపరిచాయి. ఐ పర్సనలీ ఫెల్ట్ నోస్టాలజిక్ మేడం. మీరు జయమ్మ మేడం గురించి చెప్పడం, అప్రేయ రాల్ గురించి చెప్పడం, ఇవన్నీ నా కళ్ళ ముందు ఇలా తిరుగుతూ ఉన్నాయి. ఈ స్ఫూర్తిదాయకమైన 2006 జయమ్మ మేడం మాకు కూడా వార్డెన్గా ఉన్నారు. ఈ స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాన్ని అందించిన శ్రీమతి సావిత్రీదేవి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మీరు మరలా ఇక్కడికి వచ్చి మరిన్ని విషయాలు పంచుకోవాలని, మిగిలిపోయిన ఎపిసోడ్స్ మళ్ళీ కవర్ చేయాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులందరికీ సాదర ధన్యవాదాలు. ఈ సభకు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతాభివందనాలు. ఈరోజు మనం వినిన సందేశాన్ని మన జీవితంలో ఆచరించి నిజమైన సమర్పణతో ముందుకు సాగుదాం. సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ యువర్ వండర్ఫుల్ స్పీచ్. నిజంగా అందరికీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. మీరు కొంచెం ఎక్స్టెన్షన్ తీసుకొని చెప్పింది మాకు ఇంకా ఆనందం వేసింది. స్వామి స్వయంగా ప్రూఫ్ని కరెక్షన్ చేయడము, మీరు చదివి వినిపించడము స్వామికి కథలన్నీ, మేము ఎంత ఆనందించామంటే ఆ ఎపిసోడ్ వి కాంట్ ఎక్స్ప్రెస్. థ్యాంక్ యూ సాయిరమ్మ. ఇప్పుడు మేడంని సత్కరించడానికి మారుతి గారు, ప్రమిళ మ్యామ్, జానకి గారు. शांति शांति शांति।